వస్తున్నారమ్మా ఇళ్ళల్లో ప్రసాదాలు పట్టుకుని. అమ్మో చాలా మంది వచ్చారు కదా. వీళ్ళు ఎవరో దండం పెట్టుకోవడానికి రాలేదు, ఏదో కోరికలు కోరడానికి వచ్చినట్టున్నారు. ఇంకేంటమ్మా మొదలెట్టండి. స్వామి, మా పాపకు పెళ్ళయ్యి నాకు 3 అంతస్తులు కాదు స్వామి, ఒక 6 అంతస్తులు ఉండేలా చూసి స్వామి. సరిపోద్దమ్మా 6 అంతస్తులు లేదా 10 అంతస్తులు కావాలా? మీ కోరికలు మండ. ప్రసాదం పావు కేజీ తీసుకొచ్చారు కానీ కోరికలు మాత్రం చాలా ఉన్నాయి కానీ. ఏమ్మా నువ్వు చెప్పమ్మా ఎందుకని? స్వామి, మీకు పావు కేజీ శనగలు ప్రసాదం తెచ్చాను స్వామి. అయ్యి బాబాయ్ పావు కేజీ శనగలే తెచ్చింది, పావు కేజీ 100 కేజీలు కోరికలు. బాగానే ఉన్నారా బాబు? ఇవిడెవరో కలజోడు పెట్టిన వచ్చింది. ఇవిడెవరో స్వామి, నా కొడుకులకు పెళ్ళైపోయింది, వాళ్ళ కొడుకులకు పెళ్ళైపోయింది, వాళ్ళ మనవలకు పెళ్ళైపోయింది, వాళ్ళ మనవల పెళ్ళయింది వరకు నన్ను ఉంచేలా చూడు స్వామి. ఆహా ఎంత మంచి కోరిక కోరేవమ్మా. నీ కోరిక మండ. ఇక్కడ నా కోసం ఎవరో ఆలోచించట్లేదు. మీ స్వార్థాలు మీ కొడుకులు మీ కూతురికి పెళ్లి అవ్వాలని చూస్తున్నారా? ప్రసాదం తెచ్చి ఉంటావు, పెట్టేసి వెళ్ళిపోమ్మా. చెప్పమ్మా, నా చేతిలో లడ్డు అంత ఉన్నావు, నీ కోరికేంటి? స్వామి, బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది